హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ టెంటేటివ్ డేట్ మార్చ్ 10 through 12 అని ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 50 days ఎగ్జామ్కి టైం ఉంది. ఈ 50 daysలో ఈ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు ఎలా చదవాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అయితే బెటరో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా అప్లై చేసిన వాళ్ళందరూ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ 2025 ఆగస్టులో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్తోనే లాస్ట్ డేట్ ఎండ్ అయింది. ఎగ్జామ్ కొంచెం డిలే అయ్యి మార్చ్కి వచ్చింది. అప్లై చేసిన వాళ్ళందరూ ఈ 50 daysలో అట్లీస్ట్ మీ ప్రయత్నం మీరు చేయాలి. ఇప్పటి వరకు చదివేమో చదవలేదా, చదవగలనా లేదా, పోస్టులు తక్కువ ఉన్నాయి, నాకు వస్తుందా రాదా, ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి చేయాల్సింది ఏంటంటే ఈ 50 days కొంచెం ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవుదాము అంటే మోటివేషన్ రావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకుంటారు. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఇది. మీ క్రియేటివ్ బ్రెయిన్ని యూజ్ చేయండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు మోటివేషన్ రాకపోతే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి జాబ్కి సెలెక్ట్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. దట్ షుడ్ మోటివేట్ యూ. అంటే అవకాశాలు తక్కువగా వస్తాయి, వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. ఈ ఆర్ఆర్బి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు దే ఆర్ రియలీ గుడ్ జాబ్స్. అంటే మంచి కెరియర్ గ్రోత్, మంచి శాలరీ ఇవన్నీ ఉంటాయి. డిఏస్ రెగ్యులర్గా రావడం కానీ, ఇంక్రిమెంట్స్ రావడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. అయితే ఈ 50 days మీరు చేసే ప్రయత్నం మీ జీవితాన్ని మార్చచ్చు. మరి ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి ఐడియా రావట్లేదు అంటే ఐ విల్ గివ్ యూ ఐడియా. ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ April 28, 2025 ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ జరగడం జరిగింది. 2 షిఫ్ట్లు 2 పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ అనాలిసిస్ చెప్తాను. అంటే ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో తెలిస్తే ఎలా చదవాలో తెలుస్తుంది. ఓవరాల్గా ఎగ్జామినేషన్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్లో 70 క్వశ్చన్స్ సబ్జెక్టు, 30 నాన్ ఫార్మా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 70లో ఫార్మసీలో ఏ సబ్జెక్ట్స్ ఇచ్చారంటే అప్రాక్సిమేట్గా 2 పేపర్స్ చూస్తే ఫార్మకాలజీ 20 to 23 క్వశ్చన్స్ ఇచ్చారు, ఫార్మస్యూటిక్స్ 20 to 21 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చిన టాపిక్ కెమిస్ట్రీ నుంచి కూడా ఒక 15 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. అంటే యావరేజ్గా ఫార్మకాలజీ 20 క్వశ్చన్స్, ఫార్మస్యూటిక్స్ ఒక 20, కెమిస్ట్రీ ఒక 15. ఓవరాల్గా 70 క్వశ్చన్స్లో 55 క్వశ్చన్స్ ఈ 3 టాపిక్స్ నుంచే రావడం జరిగింది. మిగతావి ఫార్మకాగ్నసీ, జూరిస్ప్రుడెన్స్, డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటి నుంచి మిగతా క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే 50 daysలో మనం చేయాల్సింది ఈ 3 మేజర్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకోవడం. అగైన్ ఏది పడితే చదవడం కాదు, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదవాలి. 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తీసుకొని వాటిని ఈ 50 daysలో కవర్ చేయడం. లేదా 2, ఆ April 28 జరిగినవి ఇంతకుముందు జరిగిన ఆర్ఆర్బి రియల్ ఎగ్జామినేషన్ పేపర్స్ని కంప్లీట్గా అనలైజ్ చేయడం. అంటే ఒక క్వశ్చన్ని చూసి దాని ఆన్సర్లో వచ్చిన 4 ఆప్షన్స్ని కూడా అనలైజ్ చేస్తూ వెళ్ళడం. 2 మెథడ్స్ ఉన్నాయి. మీరు ఏది ఫీజిబుల్గా ఉంటే అది ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ప్రతి ఎగ్జామ్లో కామన్గా ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్. ఫార్మస్యూటిక్స్ విషయానికి వస్తే ఆర్ఆర్బిలో ప్రిస్క్రిప్షన్, లాటిన్ టర్మ్స్, స్టెరిలైజేషన్ వీటి నుంచి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. వీటితో పాటు ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, స్టెరైల్ ఫార్ములేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసుకోండి. ఫార్మకాలజీ ఎప్పుడు చెప్పేదే. ఫార్మకాలజీ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ, కార్డియోవాస్కులర్ సిస్టమ్, అటానమిక్ నర్వ్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కీమోథెరపీ. ఈ 4 సిస్టమ్స్లోని అనాటమీ, ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ చూసుకోవాలి. కెమిస్ట్రీ అంటారా, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, ఆ గ్రూప్కి సంబంధించి ఏ పర్టికులర్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, కొన్ని నేమ్డ్ రియాక్షన్స్, ఇట్లాంటివి ఫోకస్ చేయండి. ఇది ఒక మెథడ్. ఆ 3 సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని చదవడం. ద అదర్ వన్ ఈస్ ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయడం. అగైన్ ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయడం అంటే చాలామంది చేసే తప్పు, క్వశ్చన్ ఏంటి దాని ఆన్సర్ ఏంటి గుర్తుంచుకుంటారు. అలా కుదరదు. క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటో అనలైజ్ చేయాలి, ఆన్సర్స్లో ఇచ్చిన ప్రతి ఒక్క ఆప్షన్స్ని అనలైజ్ చేయాలి. ఇలా చదువుకుంటూ వెళ్తే ఈ సబ్జెక్ట్లో అంటే 70 క్వశ్చన్స్ ఉన్న ఒక పేపర్, 70 క్వశ్చన్స్ ఉన్న ఇంకో పేపర్, అంటే 140 క్వశ్చన్స్ అవుతాయి. 4 ఆప్షన్స్ తీసుకుంటే చాలా లాట్ మెనీ కాన్సెప్ట్స్ మీరు బిల్డ్ చేయొచ్చు. ఇది ఫార్మా సబ్జెక్ట్ గురించి. నాన్ ఫార్మా సబ్జెక్ట్లో 3 టాపిక్స్ ఉన్నాయి: జనరల్ అవేర్నెస్, జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ సైన్స్ అని. ఇవి కొంచెం చాలా వ్యాస్ట్ టాపిక్స్. అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తే సబ్జెక్ట్ కూడా చాలా వ్యాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇవి ఇప్పుడు చదువుతానని స్టార్ట్ చేయకండి. వీటికి కేవలం ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ని అనలైజ్ చేయండి. ఎందుకంటే జనరల్ సైన్స్ అంటే 6 to 10th సైన్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ గురించి చదవాలి. అవి ఇప్పుడు చదువుతూ కూర్చుంటే అంటే టైం ఉండదు. అండ్ దట్ టు ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 10 marks. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ, అవి కూడా వ్యాస్ట్ ఓషన్. అది ఇప్పుడు చదువుతూ కూర్చుంటే అంటే టైం చాలదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 10 marks అగైన్. అందుకని ప్రీవియస్ పేపర్స్ని కరెక్ట్గా అనలైజ్ చేయండి వాటి. ఫార్మసీకి అయితే 2 approaches ఆర్ దేర్. ఇంపార్టెంట్ టాపిక్స్ చదవడం,
లేదా ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయడం, రెండు కలిపి చేసి దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. నాన్ ఫార్మర్కి మాత్రం ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసి చదవండి. వన్స్ అగైన్ అప్లై చేశారు కాబట్టి, యూ హ్యావ్ దట్ ఇంటెన్షన్ కాబట్టి, గివ్ యువర్ బెస్ట్ దిస్ 50 days. మళ్ళీ చెప్తున్నాను, ఈ 50 రోజులు మీ జీవితాన్ని మార్చే రోజులు కావచ్చు. మీరు రోజంతా ఏం చదవాల్సిన పని లేదు. రోజు సిన్సియర్గా కొన్ని టాపిక్స్ని చదవడం అలవాటు చేసుకోండి. వీటన్నిటికంటే ముందు ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ఉండాలి. అంటే 50 days టైం ఉంది. 50 daysలో చేయాల్సిన పని ఏంటి అంటే, వెనక నుంచి రావాలి. లాస్ట్ 10 days పక్కన పెట్టి 40 days కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. ఆ లాస్ట్ 10 days క్వశ్చన్ పేపర్స్ చేయడం, ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయాలి. సో అగైన్ ఆ టైంలో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సిస్టమ్ మీద కూర్చొని చేసే అలవాటు రావాలి. సో ఈ ప్రాక్టీస్ కోసం లాస్ట్ 10 days పెట్టి 40 days ప్రిపేర్ అవ్వాలి. నా ఈ 40 days సబ్జెక్ట్ ప్రిపరేషన్లో ఒక 3-4 days మన మూడ్ బాగోకపోవడం వల్ల, ఏదో ఒక రీజన్స్ వల్ల, ఫ్యామిలీ రీజన్స్ వల్ల చదవడం అవ్వకపోవచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. ఒక 3-4 days అలా వెళ్తాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఉన్న డేస్ని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నాం అనేది చూడండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.